హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీ. ఈ రోజు ఏంటి ఇదంతా ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? ఎందుకు మా చెప్పేటానికి చాలా ఈ వీడియో ఆల్రెడీ మన పాత ఛానల్లో ఉంది అండి. ఆ జాయ్ విత్ జహీ ఛానల్ హ్యాక్ అయింది కాబట్టి మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోని రీఅప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చూడండి. థ్యాంక్స్ అండి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇంకా మీకు న్యూ కంటెంట్ కొత్త వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి, చూసేయండి. కామెంట్స్ వచ్చినాయి మీ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించండి అని. చాలా రోజుల నుంచి ఆలోచించుకుంటున్నా, చూపిద్దామా వద్దా, చూపిస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారా ఏంటని. మా మమ్మీ ఇచ్చిన సపోర్ట్ తో ఈ రోజు ఏమనుకుంటారమ్మా, ఏమనుకోరుగా, మీరే చెప్తున్నారుగా చూపియండి అక్క చూపి అని. అందుకోసమే తెచ్చేసా బీరువాల నుంచి ఎత్తుకొచ్చి నేను మా డాక్టర్ గారు ఇద్దరు వేసాం. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలంటే నా తల ప్రాణంతో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. నాకు వీలైనన్ని వీడియోస్ పిక్స్ నేను యాడ్ చేస్తాను. ప్రతి చూపించే డ్రెస్ మీద పిక్ సైడ్ కి ప్లే చేస్తాను. ఉన్నంత వరకు అన్నిటివి ఉన్నాయో లేదో నాకు కూడా అంత గుర్తులేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నవి కదా. రెడీ? ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫస్ట్ శారీస్ చూపిద్దామా లేకపోతే డ్రెస్సెస్ చూపిద్దామా? సాడీ 4-5 సాడీ చూపించి తర్వాత డ్రెస్లు స్టార్ట్ చేయి. ఎందుకు లేదు, ముందు డ్రెస్ మీ ఇష్టం అండి. ఫస్ట్ డ్రెస్ ఇది చూస్తే అమ్మడానికి అనుకుంటారేమో. ఈ డ్రెస్ కి ఇది దుపట్టా. ఇది నాకు తెలిసి ఏం క్లాత్ కూడా నాకు తెలియదు, క్లాత్ నేమ్స్ అవి నన్ను అడగండి. నేను ఈ డ్రెస్ నేను వేసుకున్నా, గుర్తుపడతారేమో దొంగతనం చేసా. మా మమ్మీ కూడా వేసుకుంటూ ఉంటుంది నా డ్రెస్సెస్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీకు ప్రైజెస్ తో కూడా చెప్తాను నేను, ఎంత అంటే గుర్తున్నంత వరకు. చాలా వరకు నాకైతే గుర్తుంటది. ఎంత మమ్మీ డ్రెస్? నాకు గుర్తుండదు. చెప్పడం అయితే షాప్ అయినా ఒక 5K చెప్పాడు నేను తీసుకున్నప్పుడు. తీసుకుంది ఏ ఊరు అది చెప్పు ఫస్ట్. ఇదైతే నేను హైదరాబాద్ చార్మినార్ దగ్గర. అలా చెప్పాలా మరి. డ్రెస్సెస్ లో మెజారిటీ ఆఫ్ డ్రెస్సెస్, మెజారిటీ అంటే మళ్ళీ ఏదో అంటది. నా డ్రెస్సెస్ లో చాలా వరకు అన్ని డ్రెస్సుల కంటే ఒక 90% డ్రెస్సులు మాత్రం హైదరాబాద్ లో తీసుకున్నవే, చార్మినార్ దగ్గర. దీని ప్రైస్ వచ్చేసి 2500 కి నేను తీసుకున్నాను. ఆయన 5000 చెప్తే దానికి హాఫ్ బార్గన్ చేసి తీసుకున్నాను. అంటే నెంబర్ 1 ఎంత 2500. కరెక్ట్. ఇది అసలు ఫస్ట్ తీసుకున్న డ్రెస్ ఇది. దీనికి ఇది ప్యాంట్, ప్లేన్ ప్యాంట్స్. ఇది పక్కన నా ఇష్టంగా తీసుకున్నా. ఇది ఫస్ట్ హైదరాబాద్ లో. ఇది నా బర్త్డేకి ఒకసారి తీసుకున్నారు మా డాడీ. తీసుకొని కూడా 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిందంట. అసలు ఏమి ఇష్టం ఈ డ్రెస్ అంటే నాకు ప్రాణం. దీని పిక్స్ కూడా నేను మీకు సైడ్ లో ఉంటే వేసేస్తాను. ఫస్ట్ హైదరాబాద్ కి వెళ్ళి తెచ్చిన డ్రెస్ ఇది. ఇది 5 years బ్యాక్ 5000 అయింది. ఈ డ్రెస్ తీసుకుని 5 years అవుతుంది. 5 years లో 5 సార్లు వేసుకున్నానమ్మా. 5 సార్లు కూడా వేసుకోలేదమ్మా. 5 సంవత్సరాలు అయింది. 5 సార్లు వేసుకోలే. నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది వేసుకోమని ఫస్ట్ అడుగుతా. ఇంతుందండి ఇది వేసుకొని ఎక్కడ తిరగని చెప్పండి నేను ఫంక్షన్స్ లో. వద్దులేమ్మా బరువు అయిద్ది అంటది. సరేలేమ్మా నీ ఇష్టం. 3 సంవత్సరాలు అయిందండి ఇది వేసుకొని. దీని చున్నీ వచ్చేసి చాలా తక్కువ. ఇప్పుడు దీనికి హెవీ వర్క్ ఉంది కదా, ఇది చాలా హెవీ ఉంది కాబట్టి దీని దుపట్టా మాత్రం చాలా లైట్ గా వచ్చింది. అలకంగానే ఉంటది అది. సింపుల్ గా అంటే మా మమ్మీ మాటలో. ఇవన్నీ మడత పెట్టి బీరువాల్లో ఉంటాయి. ఇది దీని దుపట్టా వచ్చేసి ఇది. నేను కూడా అనుకున్నా ఏంటి ఇంత మంచి డ్రెస్ కి ఇలాంటి దుపట్టా ఇచ్చారు. అదే బరువు ఉంది, ఇంకా ఇది బరువు ఎందుకని అట్లా ఇచ్చారండి. అదే అనుకుంటున్నా. దీని ప్రైస్ చెప్పాను కదా, అది చెప్పడం మాత్రం షాప్ కూడా అప్పుడు 15,000 చెప్పాడు. 15,000. ఆ 15,000 చెప్తే అప్పుడు మా మమ్మీ బార్గెనింగ్ కాబట్టి మా మమ్మీ 5,000 తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్. ఇది నా ఫేవరెట్ డ్రెస్. కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నేను విజయవాడ వెళ్ళినప్పుడు వ్లాగ్ లో ఇదే డ్రెస్ ఉంది, మీరు చూసే ఉంటారు. నేను ఎక్కువగా పంజాబీస్ కే ప్రిఫర్ చేస్తానండి, ఇలా స్ట్రైట్ కట్ ఉన్నవే. అలాంటి హెవీ డ్రెస్సెస్ నాకు అసలు ఇష్టం ఉండవు. బికాస్ ఆఫ్ ఎందుకంటే నేను చబ్బి.
అందుకని నాకు ఇంకా వియర్డ్ గా కనిపిస్తానేమో అన్న ఇన్సెక్యూరిటీతో నేను అలాంటి డ్రెస్లు అనేవి అవాయిడ్ చేస్తాను. మీలో కూడా ఎవరైనా ప్లస్ సైజ్ ఉంటే మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి, నేను వద్దనట్లేదు. బట్ మనకున్న ఆప్షన్స్ లో మనం ఎలాగైతే బాగా కనిపిస్తాం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలంటే ఇన్సెక్యూరిటీ తగ్గించుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెరగాలి. ఇంతకు ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా లోలో ఉండేది, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. ఈ డ్రెస్ కూడా హైదరాబాద్ లో తీసుకుందేనావా? ఈ డ్రెస్ కూడా హైదరాబాద్ లో తీసుకుందేనావా? ఎస్ జహీర్, అప్పుడు మీ దాది కూడా వచ్చారు. ఈ డ్రెస్ మా నానమ్మ సెలెక్షన్. ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, మా దాది కలర్ కాంబినేషన్. ఇది కొన్ని కూడా 4 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ దాది ఇదే. ఈ టాప్ కి నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ వచ్చారు తీసుకెళ్ళారు. దీని పిక్ కూడా నేను సైడ్ లో ఇచ్చేస్తా. దీని కాస్ట్ వచ్చి అప్పుడు 3000 నేను తీసుకున్నప్పుడు. మరి ఇప్పుడు కాస్ట్ ఇదిగోండి, ఇది దాని ప్యాంట్, ప్లెయిన్ ప్యాంట్స్. నెక్స్ట్ ఇది ఇంకా ఇప్పటి వరకు నేను వేసుకోలేదు, స్టిచ్ చేపించి పెట్టాను. మనం డ్రెస్సెస్ ఎంత మంచివి తీసుకున్నా స్టిచ్చింగ్ మంచిగా కుదరకపోతే ఆ లుక్ రాదు. మనం ఇచ్చే టైలర్స్ కూడా మంచి వాళ్ళని ఫస్ట్ ఒక డ్రెస్ ఇచ్చి చూడండి, మీకు ఫిట్టింగ్ మొత్తం బాగా ఉంది అనిపిస్తే సెకండ్ డ్రెస్ ఇవ్వండి. ఒకేసారి 4-5 తీసుకెళ్లిపోయి ఒక టైలర్ షాప్ ఆయనకి ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రెస్ నేను 4000 పెట్టి తీసుకున్నా, కుట్టే ఆయన ఒక 1000 రూపాయలు తీసుకుంటే పర్లేదు, ఒక ఆమె తక్కువ కుడుతుందని అలా తీసుకుంటే 4000 వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని మనం ఇచ్చే వాళ్ళని కూడా మంచి వాళ్ళని ఇవ్వాలి, మంచి టైలర్ ని చూసి ఇవ్వాలి. మా జగపేటలో టైలర్ గారు భలే బాగా కుడతారండి. ఈ డ్రెస్ నేను ఈ ఇయరే తీసుకున్నాను, ఇంకా స్టిచ్చింగ్ అయింది బట్ నేను వేసుకోలేదు. ఈ డ్రెస్ కలర్ కూడా మా మమ్మీకి ఏంటంటే వైట్ ఉన్నావు లైట్ కలర్స్ ఎందుకు అంటది, బట్ నాకు పేస్టల్ కలర్స్ అంటే ఇష్టం. ఆమె కలర్ లో కలిసిపోద్దని ఈ కలర్ వద్దంటానండి నేను, బట్ నాకు నచ్చింది. ఇది ఇంకా వేసుకోలేదు, నెక్స్ట్ వేసుకుంటా ఎప్పుడు ఎకేషన్ వచ్చినప్పుడు. దీని ప్యాంట్ కూడా ప్లెయిన్ ప్యాంట్స్. మీరు ఎప్పుడైనా సరే కాంట్రాస్ట్ తగ్గించండి. ఒకవేళ మీరు ప్లస్ సైజ్ అయితే మీరు సేమ్ కలర్ వేసుకుంటే అంత డిఫరెన్స్ రాదు, బట్ మీరు ఏది వేసుకున్నా కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ప్లస్ సైజ్ కదా, మనకు సైజులు దొరకవు, ఆప్షన్స్ ఉండవు, చాలా మంది ఫీల్ అవుతారు. ఒకప్పుడు నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని, బట్ మనం వెతుక్కునే దానిలోనే ఉంటది అన్ని. ఒక 4 షాప్స్ తిరగాలి, వాడు లేదంటాడు, ఏ రేట్ ఎక్కువ అంటాడు, ఏ బడా కప్పా మేడం జాదా పడేగా అంటాడు. బట్ మనం అడగాలి, వాడిని ఇప్పించాలి. చెప్తారు వాళ్ళు చెప్పుకుంటారు. నేను గెట్ రెడీ విత్ మీలో కూడా వేసుకున్నాను, అప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేశారు మీ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించండి అని. ఇది ఆర్గెన్జా అంత ఎక్కువ ప్రిఫర్ చేయకండి, ఎందుకు అంత కంఫర్ట్ అనిపిస్తుంది, జారిపోద్ది. ఇప్పుడు కొంచెం ట్రెండ్ ఉంది ఆర్గెన్జా, అందుకని ఈ ఆర్గెన్జా తీసుకున్నా నేను. ఇది కూడా హైదరాబాద్ కాదండి, ఇది టిష్యూ హైదరాబాద్ లో. ఇది కూడా హైదరాబాద్, నేను చెప్పాను కదా చాలా వరకు హైదరాబాద్ లోనే నా డ్రెస్సెస్ అన్ని. ఇది లుక్ వైజ్ చాలా బాగుంది వేసుకుంటే, బట్ చున్నీ ఫ్యాబ్రిక్ అన్నది ఇది అంత నాకు నచ్చలేదు. వేసుకుంటే బాగుంటది కానీ జారుద్ది చున్నీ. దానికి కూడా ప్లెయిన్ ప్యాంట్సే. నెక్స్ట్ వచ్చేసి సారీ చూపించేనా, మమ్మీ డ్రెస్ లా నాకు యాడ్ చేయండి చూపించడానికి. 3 జతలు ఉండే, ఒక పసుపు కలర్, ఒకటి ఎర్రది, ఒకటి లైట్ కలర్. 3 అండి. 300 చీరలు ఉన్నాయి, కట్టుకోవచ్చుగా. 3 ఉన్నాయండి. మీరు చూస్తానే ఉన్నారుగా ఈడోలో. నాకు డ్రెస్లు ఎవరు ఇప్పిస్తారు? మా డాడీ. 3 ఉన్నాయండి చీరలు, 300 ఉన్నాయి, కట్టుకోమనండి రోజుకోటి. వద్దన్నామా? చీరలు ఎవరు కట్టుకుంటారు? డ్రెస్లే వేసుకుంటా నేను. ఫ్యాషన్ పెరిగిపోయింది. నాకు ఒక డ్రెస్లు తీసుకోమండి. మన జనవరి 1 పిల్లలు తెచ్చారండి, 3 డ్రెస్లు తెచ్చారు, కానీ ఒకటేమో మేజ్కి ఇచ్చా. ఓకే, నా గురించా ఈ వీడియోకి ఒక 1000 లైక్లు వస్తే మా మమ్మీకి డ్రెస్ ఇప్పిస్తాను. నేను హైదరాబాద్ తీసుకెళ్లి మరీ డ్రెస్ ఇప్పిస్తా. మీరు లైక్ నా డ్రెస్ కోసం 3 డ్రెస్లు మీరు చూస్తున్నారుగా. ఒక పసుపు కలరు, ఒక ఎర్ర కలరు, ఒకటేమో ఏదో పిచ్చి కలరు. ఆ 3 డ్రెస్లలో నాకు చీర కట్టుకోవాలంటే కొద్దిగా సిగ్గండి, రాలే నీడలోకి. వీడియోకి వచ్చేయండి. ఇది ఒకటి బ్లాక్ బ్యాక్ నాలాగా
మరీ అసలు ఇది బ్లాక్ ఆవిడ లాగంట. ఇప్పుడు దీనికి ఇది ఇది ఎక్కడ తీసుకున్నారు మేడం? సేమ్ అండి, అదే హైదరాబాద్ లో తీసుకున్నా. ఇవన్నీ హైదరాబాద్ లో తీసుకున్నవే. మనం వెళ్ళి వెతుక్కోవాలి, వాళ్ళు మోసం చేస్తారు, మనల్ని ఇసికిస్తారు. దీనికి హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది. ఇక్కడ హ్యాండ్ మొత్తం ఇదిగోండి, హ్యాండ్ మీద మొత్తం మగ్గం వర్క్. అల్హమ్దులిల్లాహ్. ఇది నెక్ పార్ట్ లో కూడా చాలా వర్క్ వచ్చింది దీనికి. దీని మీద చాలా ఫోటోలు ఉన్నాయి. దీని మీద ఫోటో కూడా నేను యాడ్ చేస్తా చూడండి. హైదరాబాద్ దీని కాస్ట్ 3000 వాట్సాప్. ఇది నేను మా పెద్దన్న వెళ్ళి తెచ్చుకున్నా. మా మమ్మీ అయితే ఇంకొంచెం తక్కువకి బేరం ఆడేదేమో. నేను వెళ్ళలేదండి అప్పుడు. మా ఉపాసాల నెల అయితే రంజాన్ నెలలో చార్మినార్ దగ్గరికి వెళ్తే తొక్కేస్తారని నేను వెనక్కి వచ్చా. వీళ్ళు పోయి తెచ్చుకున్నారు. నేను రూమ్ లోనే ఉండా. మా మమ్మీని తొక్కేసేవాళ్ళు. అమ్మో, రంజాన్ నెలలో రంజాన్ నెలలో చార్మినార్ కాడిపోయి నాలాంటి వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు. ఇది అండ్ అది రెండు ఒకసారి తీసుకున్నాం. ఇది కూడా వేసుకొని ఒక 1 year అయిపోతుంది. ఎప్పుడు వేసుకోవాలో టైం రాలేదు. దీని చున్నీ ఇది. ఈ డ్రెస్ మా మమ్మీకి నచ్చలేదు. నచ్చలా మా డాడీకి నచ్చింది. ఈ కలర్ మా మమ్మీకి అసలు నచ్చదంట ఎందుకో. ఈ కలర్ కాంబినేషన్ బానే ఉంది, మరి మా మమ్మీకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. నన్ను తిట్టింది తీసుకొచ్చాక. మళ్ళీ రిటర్న్ వెళ్తే ఆయన ఊరుకుంటాడో లేదో అని ఎప్పుడైనా ఒకసారి వేసేసుకుందాం. దీని ప్రైస్ తక్కువే పడిందండి. దీని ప్రైస్ 1500 1600 పడింది అంతే. దెన్ నెక్స్ట్ ఈ డ్రెస్ కుట్టించుకొని నేను ఒక 3 years అవుతుంది. ఒక్కసారి కూడా వేసుకోలేదు, ఎందుకంటే నాకు నచ్చలేదు. ఇప్పుడేమో లూజ్ అయిపోయింది. నాకే వచ్చుగా గట్టి చేసుకొని వేసుకుంటాగా. ఇది ఉక్కబోస్తుంది. ఒకసారి అట్లా వేసుకున్న ఫంక్షన్ కి వెళ్దామని. ఇదేమో నేను క్లాత్ నేను తీసుకొని కొనిచ్చిన డ్రెస్. దీనికేమో దుప్పట ఇది తీసుకున్నా. ఇది తీసుకుంది ఎక్కడో చెప్పు. ఇది విజయవాడలో రమా క్లాత్ స్టోర్ ఉంది కదా, కట్ పీసెస్, దానిలో తీసుకున్నాయి. మీటర్ 350 పడింది. ఒక్కసారి వేసుకుందండి. నేను వేసుకుంటా. ఇది వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది మా మామయ్య కొనిపెట్టాడు. మా మామయ్య కొడుకు పెళ్లికి అన్నయ్య కొనిపెట్టాడు డ్రెస్. చూడండి ఎంత ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. 2 డ్రెస్సులు తీసుకున్నాడు మా అన్నయ్య. ఇది 2500 పడింది ఒక్కొక్కటి. ఇది జగ్గపేటలోనే తీసుకున్నాడు మా మామయ్య. ఒక్క నిమిషం చూపిస్తాను. జగ్గపేటలోనే తీసుకున్నాడు మా అన్నయ్య. ఒక్క మేనగోడలగే ముగ్గురికి. ఎవడు అడిగాడు నిన్ను? 2 డ్రెస్సులు తీసుకున్నాడు 5 ఏళ్ళు పెట్టి. జగ్గపేట ఇది. అంత లేదు, ఒకటే మీ అన్నయ్య తీసుకున్నాడు, ఇంకొకటి మా డాడీ తీసుకున్నాడు. డాడీ ఏమో, నేను 2 అన్నయ్య తీసుకున్నాడు. అన్నయ్యల మీద గొప్పలు చెప్పమంటే చెప్పుకుంటూ ఉంటారు. ఇది దీని చున్నీ ఇది అంటే 2 అన్నయ్య తీసుకున్నాడేమని. 2-3 years అవుతున్నట్టుంది తీసుకొని. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. బాగుందా? సూపర్. కామెంట్ చేసేయండి. మా మామయ్య డ్రెస్ బాగుంటాయి. సూపర్. 2500 ఈ డ్రెస్. 2 డ్రెస్సులు 5 ఏళ్ళు. నెక్స్ట్ ఇది నాకేమి ఇష్టం ఈ డ్రెస్. తీసుకోమా వేసుకో. ఈ డ్రెస్ కూడా హైదరాబాద్ లోనే తీసుకున్నాను. ఇదిగోండి, హైదరాబాదీ. నేను ఇంతకు ముందు ఫిర్దోస్ కలెక్షన్స్ అని ఒక దగ్గర తీసుకున్నా. అంటే అక్కడ ఒకటని కాదు, ఇప్పుడు ఒక షాప్ లోకి వెళ్తాం, వాడు బార్గెనింగ్ కుదరనివాడు, మళ్ళీ వేరే షాప్ లోకి వెళ్ళాలి, వెతుక్కోవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. బట్ మనకు వెళ్ళిన షాప్ లో నచ్చపోతే వేరే షాప్ లోకి వెళ్తాం. టిప్పుకు ఒక దాంట్లో ఈ బెల్ స్లీవ్స్, లూజ్ చేతులు. దీనికి సేమ్ కలర్ చున్నీ, సేమ్ కలర్ ప్యాంట్. దీని కాస్ట్ 2500. మా మమ్మీ తీసుకున్నప్పుడు అది నేను కూడా ఉన్నా. మమ్మీ లేకుండా నేను లేకుండా 7 ఎలా వెళ్తారు. అవన్నీ కింద వేస్తున్నాను చూడకండి. నేను పెట్టుకుంటాం. నేను ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా, అసలు ఈ డ్రెస్ ఇప్పటికి ఇది నా బర్త్డేకే తీసుకున్నా. 10 సార్లు వేసుకుంది. 10 కాదులేండి, 1 2 3 4 టైమ్స్ వేసుకున్నా.
అక్టోబర్ లో బర్త్డే అయితే ఇప్పటికి 10 సార్లు వేసుకునే టైప్ అయినా మమ్మీ నేను. ఏమో నాకు ఇష్టమని వేసుకుంటున్నావేమో అనుకుంటున్నా. ఈ నిన్న షార్ట్ ఒకటి పెట్టానండి, ఎన్ని కామెంట్స్ మీ డ్రెస్ డీటెయిల్స్ చెప్పండి అని. ఇది కూడా హైదరాబాద్ చార్మినార్ దగ్గర. ఇదిగోండి, ఇది సింపుల్ వర్క్, సింపుల్ ఏం కాదు, హెవీ వర్కే. దుపట్టా సేమ్ కలర్ ఉంటది. దీని నెక్ వర్క్ కూడా చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుదిరింది. నా బర్త్డే అప్పుడు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇది మా మమ్మీకి రెడ్ కలర్ అంటే పిచ్చి. ఇది 3000 పడింది నాకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం చూపిస్తా, వస్తా ఇటు అయిపోతే అటు వస్తా. అమ్మా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది బాబోయ్. ఇవన్నీ మడత పెట్టాలి. ఇది చూపించడంలో ఏముంది, ఇది అన్ని స్ట్రైట్ కట్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా. మీరు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫుల్ స్లీవ్స్ ఒకటి ప్రిఫర్ చేయండి. ఫుల్ స్లీవ్స్ ఉంటే మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ అనేది బయటకి కనిపించదు, నీటికి కనిపిస్తాం. జస్ట్ టిప్స్ అంతే. దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్. ఇందాక నేను చూపించిన టాప్స్ కూడా చాలా వాటికి ఇట్లా బ్యాక్ సైడ్ వర్క్ ఉంది, బట్ నేను మర్చిపోయా చూపించడం. ఎందుకు మర్చిపోతావు? చూపించినప్పుడు అన్ని చూపియాలా? నువ్వు చూపించచ్చు కదా, పక్కన కూర్చొని చూస్తుంది పాప. నాకేం తెలుసు. దీనికి మాత్రం ఫుల్ హెవీ వర్క్ ఉన్న చున్నీ. దీని దుపట్టాకు మాత్రం అమ్మో ఇది అసలు జారిపోతా ఉంటదండి వేసుకుంటే. ఈ సమ్మర్స్ లో ఇలాంటివి వేసుకుంటే మాత్రం బాబోయ్ అల్లాడిస్తాయి డ్రెస్లు. నాకు ఇన్ని డ్రెస్సులు ఉన్నాయని నాకు కూడా గుర్తులేదు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏది వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. దీని వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా సార్లు వేసుకున్నా, 4-5 టైమ్స్ వేసుకున్నా. దీని కాస్ట్ 3500 పడింది. ఏమనంటే బడియా వాళ్ళ కపడా మేడం, ఇస్కా క్వాలిటీ దేఖో అంటాడు. శాందార్ మహల్ అంటాడు. నేనేమో శాందార్ కోసమే వచ్చినామయ్యా, లేకపోతే పిచ్చి మహల్ కోసం మేమెందుకు వస్తామని నేను. ఇవి ఏకైదాలి అమ్మి, ఇవెందుకు? ఈ బట్టలు కాదా? బట్టలే, బట్ ఇవి నేను అసలు వేసుకోలేదు, నాకు నచ్చలేదు. కుట్టించుకున్నా బట్ ప్లెయిన్ బ్లాక్ దయ్యంలా ఉన్నా వేసుకుంటే. విజయవాడలో దీనికి చున్నీ కూడా ఇక్కడ ఉండాలి, పాయింట్ కూడా ఇక్కడ ఉండాలి. ఇలా ప్లెయిన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి బాగానే ఉంటాయి, రాత్రి పూట వేసుకుంటే. ఇది కూడా ఎందుకు ఇగో ఇది కూడా తీసుకొని 3-4 ఇయర్స్ అవుతుంది, బట్ నేను వేసుకోలేదు, నాకు నచ్చలేదు. ఇవి స్టిచ్చింగ్ బాగాలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టిచ్చింగ్ మీరు మంచి వాళ్ళకి ఇవ్వకపోతే ఇలా కుట్టించుకొని కూడా బీరువాలో పెట్టుకోవడం. స్టిచ్చింగ్ కుదరలేదు, లూజ్ ఇట్లా విజయవాడలో కొనుక్కొచ్చాము. ఇది వేస్ట్ ఆఫ్ మనీ, కుట్టడం కుదరలాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది, వాము ఇది ఇప్పటిది కాదు, బట్ మా మమ్మీ దాస్తూనే ఉంది. ఫస్ట్ లంగా ఓని వాళ్ళ డాడీ తెచ్చారు. ఫస్ట్ అప్పుడు వచ్చిన ఈ నెట్ ఐడియా ఉందా మీకు? ఇదేమో మిడిల్ లో వస్తుంది, ఒక్కొక్కరు సైడ్ కట్టుకుంటారు. ఇదంతా ఏమో నెట్ మీద వర్క్, లేస్ వర్క్. ఇది ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. అంటే 8 సంవత్సరాల కింద ఇది 3500 పెట్టి జగపేటలోనే కొన్నారు. దీని బ్యాక్ సైడ్ ఇలా, దీని చున్నీ పింక్. దీని హాఫ్ బ్లౌజ్ కూడా కుట్టించింది మా మమ్మీ, ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టించింది. రెండు ఉన్నాయి. ఇది ఫుల్ బ్లౌజ్, హాఫ్ బ్లౌజ్ మరి ఎక్కడ పోయిందో తెలీదు. ఇది ఫుల్ బాగుంటదండి వేసుకుంటే. వేసుకోదులే కానీ వేసుకుంటే సూపర్ గా ఉంటది. ఇది నేనన్నా వేసుకుంటా బాగుంటానా? ఆ లంగా ఓణి ఈ జాకెట్ వేసుకోవాలా? కామెంట్ చేయండి మేడం. ఆవిడ ఏం చేసింది అంటే బ్యాక్ డీప్ పెట్టేసింది. బాగుందా? నేను డీప్లెక్స్ వేసుకోను. ఆమె వాడనని నేను ఆడదాం అనుకుంటున్నా. నా ఫీలింగ్. నా పెళ్లిలో వేసుకుంది కానీ. నీ పెళ్లిలోనా? ఉట్టి బ్లౌజ్ ఒక్కదానికి నాకు అప్పుడు 1100 ఖర్చు అయింది, క్లాత్ కి కుట్టడానికి అన్నిటికి కలిపి. ఇక్కడ ఏమైనా డిజైన్ అమ్మ తల్లి అంటే దీనికి మిర్రర్స్ ఉంది కదా మేడం, ఇది ప్లేనే బాగుంటది అని. ఓకే ఏదో ఒకటి అన్నట్టు నేను కూడా మా నాయనమ్మని చీర తెచ్చుకుందు కాని పదా పండగ కదా అని తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చీర తెచ్చుకోవచ్చు కదండి. ఆవిడకి చీర తీసుకురమ్మని మా డాడీ ఒక 3000 ఇస్తే
నాకెందుకమ్మా 3000 రూపాయలు నాకేం వద్దు, నువ్వు తీసుకో అని 2000 పెట్టి ఇది నాకు ఇప్పించి ఆ 1000 రూపాయలు కాటన్ చీర తెచ్చింది. మీ నాన్నమ్మలు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. అప్పుడు నాయనమ్మ మంచిదమ్మా, అప్పుడు నాయనమ్మ మంచిదమ్మా. మంచిది కాకపోతే 3000 ఇస్తే 2000 పెట్టి చీర కొని 1000 రూపాయలు పెట్టి ఆమె కొనుక్కుంది. ఇప్పుడు నాకు ఎందుకు అవసరం అని చీర పెడతావా? అందులో ఏముంది? ఈ సారీ తీసుకుంది, ఈ సారీ తీసుకుంది, ఇదంట. మీ నాయనమ్మకి బాయ్. బాయా? బాయ్. థ్యాంక్ యూ. హాయ్ థ్యాంక్ యూ. హాయ్. హాయ్ హాయ్. ఈ కలర్ అంటే ఎవర్ గ్రీన్ అంట, ఎప్పుడు కట్టుకున్నా బానే ఉంటదంట, అందుకని తీసుకున్నారు. ఇదేంటి ముసలి చీరలా ఉంది, నేను తీసుకోను అంటే నువ్వు కట్టుకొని చూడు ఎంత బాగుంటుందో నీకు తెలుస్తుంది అన్నారు. దీని బ్లౌజ్ అనుకుంటా ఇది. అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు ఈ శారీ ఎలా ఉందో. అప్పుడు మా నాన్నమ్మ తీసుకొచ్చి పెట్టింది. కట్టుకుంటది ఈ శారీ నాదే. ఏదు ఇవ్వను. నెక్స్ట్ డ్రెస్ ఇది నెట్టెడ్ క్లాత్. ఇది నెక్స్ట్ డ్రెస్. ఇది నాది. వేసుకో. ఈ డ్రెస్ వేసుకోవాలని నా ఫ్యాన్ అండి. బాగుంటానా? ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు. నువ్వేంటి పడుకుంటున్నావు? చూపే. నీ డ్రెస్ లాగా నువ్వు చూపించుకుంటావని ఈ డ్రెస్ నాకు కావాలా, ఒక రోజు వేసుకోవాలని మనసు కొట్టుకోలాడి ఇట్లా చూసుకుంటున్నా. వేసుకోమని కామెంట్ చేయండి. ఇవ్వను పో, నా డ్రెస్ నేను ఇవ్వను నీకు. డ్రెస్ ఇవ్వాలని మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఈ డ్రెస్ వేసుకొని చేస్తా. నా డ్రెస్సులు ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం ఉండదండి. ఇంకొక 10 సంవత్సరాలు నేనే దాచుకుంటా గానీ నా డ్రెస్సులు నేను ఎవరికి ఇవ్వను. డ్రెస్ నాది, నేను ఇవ్వంతా. బాగున్నాను కదండి డ్రెస్ లో నేను. దీని చున్నీ అత్తగారింటికి పోయింది. మీ అత్తగారింటికా? మా అత్తగారింటికి. మా అత్తగారింటికా? మీ అత్తగారికి చెప్తానండి, అక్కడికే వస్తున్నా. ఈ డ్రెస్ చున్నీ చున్నీ కూడా నెట్టే. ఇది రాయటున్నావురా. ఈ కలర్ పిస్తా గ్రీన్, మా మమ్మీ ఫేవరెట్ కలర్ ఇది. పిస్తా గ్రీనా? ఈ కలర్ మా మమ్మీ ఫేవరెట్ కలర్, పిస్తా గ్రీన్. చాలా బాగుంటది. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కలర్ కావాలని ఇప్పిస్తా గానీ ఆ పిస్తా గేమ్ అనేది పేరు పిస్తా గేమా కలర్ ఇష్టంగానే నేనే ఇప్పించా. ఇది పిస్తా గ్రీన్. అయితే నాకు తెలియదండి. కలర్ అంటే ఇష్టం నాకు. ఈ డ్రెస్ కాస్ట్ 6000 అంటే 6000. ఆ రోజు అసలు షాప్ లో ఫన్ ఉంది. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఉండుంటే వీడియో తీసేదాన్ని. మీరు నవ్వి అల్లాడిపోయేవాడు. రేపు పోతున్నా షాప్ కి వెళ్తా, హైదరాబాద్ బట్టల షాప్ కి. అక్కడ చూడండి నా టాలెంట్. వాడు అంటాడు, మేడం ये 12000 तो लगेगा, इसका खरीदी दाम ये है అంటాడు. శాందార్ మహల్ అంటాడు. మామూలు ఏమంటారు తెలుసా? इसका दाम 12000, 3000 में दे दो, 3000 में दे दो. లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్టు అక్కడ వాడి మీద పడేసి వస్తుంది. ఈ అడుగులు బయటికి వస్తుంది. వాడు పిలుస్తాడు. మళ్ళీ మా మమ్మీ ఒక 50 రూపాయలు పెంచిద్ది. ఆయన ఒక 50 రూపాయలు తగ్గించి మళ్ళీ లోపలికి పిలుస్తాడు. అబ్బా ఆ కథ మామూలుగా ఉండదండి. ఆ కథ బాగుంటదండి. శాందార్ మహల్ అంటే దివానా మహల్ మేమెందుకు తీసుకుంటాం అంట నేను. అదే మాట ఆయన మాట్లాడితే శాందారి మహల్ మేడం. శాందార్ తగులుకుంటా. ఈ డ్రెస్ వేసుకో. వద్దులేమ్మా, ఇది నాకు ఇదే కావాలి. ఇది వేసుకో. నాకు ఇదే కావాలి. ఇది వేసుకో, బాగుంటది. సరేలే. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మా మమ్మీ వేసుకుందే. దీని చున్నీ కెమెరామ్యాన్ అక్కడ ఉంది అమ్మా. ఈ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదు నాకు అసలు. హైదరాబాద్ లోనే కానీ ఎప్పుడు తీసుకున్నాను గుర్తు నాకు కూడా లేదు. తీసుకున్నాం ఆ డ్రెస్ మరి హైదరాబాద్ తీసుకుంది. హైదరాబాద్ లోనే, బట్ ఎకేషన్ ఏం ఎకేషన్ కి తీసుకున్నానో నాకు గుర్తులేదు. ఓకే, తీసుకుని దీని కాస్ట్ 4500 అనుకుంటా. ఇది ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదండి. మా మమ్మీ నేను మా డాడీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం. దీని చున్నీ కూడా ఒక సైడే ఇచ్చాడు వర్క్, ఇంకొక సైడ్ వర్క్ లేదు. చూసారా? చార్మినార్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఆ బట్టల కొట్లోకి వెళ్తే అసలు నాకు తిక్కబుట్టి.
చేత కాదు నాకు. నెక్స్ట్ 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 ఐటమ్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా నా శారీయే, బట్ ఒకసారి కట్టుకుంటా అంటే మా మమ్మీకి ఇచ్చాను. కట్టుకున్నా కూడా జాకెట్ కుట్టించుకున్నా కూడా. చూసారా నా మంచితనం. ఈ చీర ఇదిగోండి శారీ నచ్చిందమ్మా ఏమన్నా. మరి ఇప్పుడు నీదా నాదా ఇది? నాదే. జాకెట్ ఏది? నాకు సరే ఓకే. ఇది 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 కూడా మా నాయనమ్మతో వెళ్ళినప్పుడు తెచ్చుకున్న శారీ. మా నానమ్మ థ్రెడ్ వర్క్ ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నా పోదంట. ఈ మొత్తం థ్రెడ్ వర్క్ శారీసే తీసుకుంటది. మా డాడీ శారీస్ వస్తాయి చూపిస్తా. బో రాళ్లే అన్ని, బో రాళ్లే అన్ని. ఇలా నాయనమ్మ మంచి దీని కాస్ట్ వచ్చేసి 3500. 3500. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. అసలు ఇవి లెగవండి బాబు, నేను లేపి చూపిద్దామన్నా. దీని కాస్ట్ సెలక్షన్ ఇది ఇలా ఉంటది. ఇవన్నీ రాళ్ళు. ఇదిగోండి చూడండి ఎంత ఉందో వర్క్. ఇది వెయిట్ ఎంత ఉంటది అనుకుంటున్నా? 2 కేజీలు ఉంటుంది చీర. 2 కేజీలు 10 కేజీలు ఉంటది అది. 2 కేజీలు 10 కేజీలు ఉంటది అది. దీని కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేసేయండి, ఎంత మందికి తెలుస్తుందో చూద్దాం. 10 కేజీలు ఉంటదండి. లేవదండి అది. ఎట్లా కట్టుకుంటారు? ఇదిగోండి రాళ్ళు మోసినట్టే ఫుల్ ఆన్ వర్క్. దీని బ్లౌజ్ కూడా లోపల ఎలా ఉందో. ఇవి మడత పెట్టడం కూడా కష్టమే. నాకు వద్దు డాడీ ఇలాంటి చీరలు అంటే. వినరుగా నా కష్టం. ఇది ఈ చీర కూడా చూపిస్తా. ఇక్కడ ఉందిగా ఫస్ట్ ఈ సారీ కూడా మా నానమ్మని తీసుకెళ్ళినప్పుడే తీసుకొచ్చుకున్నాను. నాన్న మాకు మంచి టేస్ట్ ఉందండి. థ్రెడ్ వర్క్ మంచి బట్టలు పడతారు. ఇదిగోండి మళ్ళీ ఇవన్నీ నాయనమ్మ అంటారు, మీ నాయనమ్మకి చూపియరా అంటారు. ఆవిడ మా దగ్గర ఉండరు. ఆమె మా దగ్గర ఉండరు, ఊర్లో ఉంటారు ఆమె. ఇదిగోండి ఆ ఊరు వదిలితే బతకలేరు. ఇదిగోండి ఈ సారీ. ఈ టేస్ట్ కూడా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్లా ఓవర్ యాక్షన్. ఆ కలర్ కూడా సూపర్ ఇష్టం నాకు. మా నానమ్మ సెలక్షన్. ఇది కూడా దీని కాస్ట్ కూడా అరౌండ్ 3500. దీని బ్లౌజ్ లో అవన్నీ నాకు అంత తెలియదు చూపించడం. కుట్టించితేగా చూపేటానికి అంటే దాని లోపల ఎక్కడ ఉంటది అది తీసి చూపించాలి కదా. అదంతా ఈ సారీ మా మమ్మీ నా బట్టల్లో ఎలా కలిసింది? ఏమో దొంగతనం చేసావేమో. కట్టుకున్నా దొంగతనం చేసి. ఇది నాదండి, ఇది నేను హైదరాబాద్ లో తెచ్చుకున్నా. సూపర్ గా ఉన్నది కదండి చీర. ఇదిగోండి చీర. ఇది బాగుంది. మా మమ్మీకి లేకుండా నేను తీసేసుకుంటే పోద్దేమో. నాదే ఈ చీర తెచ్చుకుని 5 సంవత్సరాలు. ఆమె ఎర్ర డ్రెస్ ఫస్ట్ చూపించామే. ఆ డ్రెస్ ఈ చీర అప్పుడు 2500. ఇదిగోండి నేను తీసేసుకుంటాను, నాకు నచ్చి. 2500 చీర బాగుంది కదా. హైదరాబాద్ లో కొనుక్కున్న ఈ చీర అనుకుంటా. శారీ గిటేసుకుంటాను అనుకుంటా. ఇదైతే పొల్లా ఇద్దరు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. కట్టుకుంటుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుసు? ఇది కూడా నీదేనా? ఇది నాదే పో. అయిపోయింది ఇంకా నీకు లేదు. పండగ చేసుకోప్ప. ఇదిగోండి. నాకు బాగుందా శారీ? కామెంట్ చేయండి. నాకు డస్ట్లు 4 కుట్టిస్తే చాలు. నాకు చీరలు ఏమొద్దు, నా చీరలన్నీ తీసుకుంటా. బాగుంది కదా మా మమ్మీ. నా ఇన్ని శారీస్ కంటే మా మమ్మీ శారీ బాగుంది ఏంటి? సూపర్ సెలక్షన్ సూపర్. ఎవరిది సెలెక్షన్? ఎవరు ఇప్పియర్ కాబట్టి 1-2 గట్టిగా పెట్టుకుంటా. అమ్మో ఎవరు ఇప్పించారంట? వాళ్ళ డాడీ రంజాన్ పండగ ఒక చీర ఇప్పిస్తారండి. మింజ నక్కులో సాడీ జరుగుతున్నాయి. దస్ ఇప్పిస్తే చాలే అంటారు ఇప్పుడు. మా డాడీ అయితే ఇంకా చెప్పటానికి ఈలే లేదు. శారీ మాత్రం బాగుంది మా మమ్మీది. నేను తీసేసుకున్నా. ఇంకా తీసేసుకోపా. డోంట్ డూ దట్ ప్లీజ్. వద్దు. అయ్యా నెక్స్ట్ ఈ శారీ. ఈ కలర్ మా డాడీకి చాలా 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 నచ్చింది. ఇది డ్రెస్ అనుకుంటున్నాగా శారీ. ఇది ఒకరోజు మా మమ్మీ కట్టుకొని ఏదో ఫంక్షన్కి వెళ్తానేమో, నేను బాగలేను వద్దు అని. మా మమ్మీ కలర్ చూడండి ఎలా ఉంటది. ఇది ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా ఇంకా అంటే మా మమ్మీ నలుపని నేను చెప్పట్లేదు, కలర్ చేయట్లేదు. కొంచెం తక్కువేలండి నేను కలర్. ఆవిడకి సెట్ అవ్వలేదు. మా అక్క కూడా తిట్టింది, నీకెందుకు ఈ కలర్ తీసుకున్నావు అంటే. మా డాడీకి నచ్చింది తీసుకున్నా.
మా పెద్దకు ఒక ఆమె ఉందిలే ఆయిషా అని, అందులే తప్పులు చేస్తే తిడుతుంది. ఎందుకు బానే ఉంటాయి కదా లైట్ కలర్స్. ఎలా ఉంది కామెంట్ చేసేయ్. బాగలేదు. నీకు బాగుంది, నాకు బాగలేదు. నేను వేసుకుంటా చూడండి, డరుస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిద్ర వస్తుంది. ఈ సారీ నా ఫేవరెట్ సారీ, నాకు నచ్చి నేను కావాలని తీసుకున్నా సారీ. అంత లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. అమ్మో ఏంట్రా బాబు ఇంతుంది ఇది. ఇదిగోండి ఈ సారీ కలరు, ఆ సారీ అంతా రన్నింగ్ వర్క్. ఈ కలర్ లో అది కట్టుకుంటే మామూలుగా ఉండదండి. అసలు ఈ చీర కట్టుకుంటే అసలు ఎప్పుడు కట్టుకుంటుందమ్మా అమ్మాయి, ఎదురు చూస్తున్నా. ఈ బోర్డర్ వర్క్ మాత్రం బ్లౌజ్ కి ఇస్తావా అమ్మాయి చీర? పక్కలాడు ఇవ్వనండి. నేను మంచిదాన్ని కాదండి, ఎదవనండి. ఎదవనండి, నేను గూడు చెట్టు ఎదవనండి. నేను అసలు మంచిని కాదండి. అస్సలు మా అమ్మ మాట వినండి. ఈ శారీ కాస్ట్ 4,500 రూపీస్. ఈ శారీ ఇది 2 years అవుతుంది అనుకుంటా తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి చూపించేయి. ఆమె నాయి కాదు, నాయి వచ్చాడుండే చీరలు. ఈ చీరలన్నీ నాకే తీసుకున్నారు, నేను వద్దంటే వినరు. ఆ డ్రెస్ ఇవ్వమ్మా. నా చీరలు తీస్తే ఇంకా అసలు ధరుస్తారు, అన్ని ఉంటాయి నా చీరలు. ఈ డ్రెస్ ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్, బికాజ్ నాకు ఈ కలర్ ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. బాగుంటది ఈ డ్రెస్ కూడా, నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ మీద చున్నీ ఇది పట్ట బాగుందా. దీని కాస్ట్ 4,000. ఇవన్నీ హైదరాబాద్ లోనే అండి, చార్మినార్ లో తీసుకున్నవి. బాగుందా. ఇప్పుడు ఇవి ట్రెండ్ కాదు, నేను తీసుకున్నప్పుడు అవి ట్రెండ్. అది తీసుకొని 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అవుతుంది అది తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ కలర్ మా డాడీ ఫేవరెట్, నచ్చిందంట మా డాడీకి. ఇందాక ఆ డ్రెస్ చూపించాను, ఆ కలర్. ఇది కూడా వర్క్ చూడండి ఎంత ఉందో, ఇది నేను మొయ్యలేకపోతున్నా. ఆ కలర్ అంటే దీని మీద చూడండి కాస్ట్ 9,500 రాసి పెట్టాడు. బట్ మనం బార్గెనింగ్ చేసి 3,000 తీసుకుంటాం. మా డాడీ బార్గెన్, అదే మా మమ్మీ అనుకో 2,000కే తెచ్చేసింది. దీని బ్లౌజ్ కూడా బాగా వచ్చింది, హ్యాండ్స్ కి. ఈ వర్క్ హ్యాండ్స్ కి. ఇదిగోండి నేను చూపిస్తా ఎలా ఉందో, ఎందుకంటే వీటి పిక్స్ లేవు కదా యాడ్ చేయడానికి, అందుకే పైన వేసుకొని చూపిస్తున్నా. మా డాడీకి చాలా నచ్చింది ఈ చీర, మా డాడీ ఫేవరెట్. బట్ చీరల్ని హ్యాండిల్ చేయాలంటే బాబోయ్. ఇది నా ఫేవరెట్ డ్రెస్, ఇది నేనే సొంతంగా ఓన్ డిజైనింగ్. ఇది ఇందులో పెద్ద డిజైనింగ్ ఏముంది అనుకోవచ్చు. ఈ డ్రెస్ దాదాపు ఒక నెల రోజులు మా టైలర్ దగ్గరే ఉండి 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 వచ్చింది. నేను ఆవిడకి క్లాత్ ఇచ్చేసి మర్చిపోయా. 1 నెల కాదు 3 నెలలు ఉంది అది. మా మమ్మీ నువ్వు వెళ్ళావు క్లాత్ తెచ్చుకున్నావు, నాకు డబ్బులు ఖర్చు పెట్టావు, డ్రెస్ ఏదమ్మా అంటే కదమ్మా డ్రెస్ ఉండాలి కదా. నాకు గుర్తులేదు అసలు, ఏదో వర్క్ మీద ఉంటున్నా, రోజు గుర్తున్నట్లేదు. మమ్మీ గుర్తు చేశాక ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవునమ్మా ఇచ్చావు అన్నారు. మరి కుట్టలేదా అంటే లేదమ్మా నువ్వు మళ్ళీ అడగలేదు కానీ నీకు అంత అర్జెంట్ లేదేమో అని, ఫెస్టివల్ సీజన్ కదా అని కుట్టలేదు అన్నారు. అలా నా దగ్గరకు వచ్చింది. ఈ డ్రెస్ కుట్టడానికి 1,600 తీసుకున్నారు మా టైలర్. బాగా కుట్టారు. బాగా కుట్టారు. నేను అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ ఫోటో మీకు యాడ్ చేస్తాను. కుట్టటం మాత్రం సూపర్ గా కుట్టారు. చూసారా మా మమ్మీ ఎంత తీసుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, బాగా కుట్టారు అని. బాగా కుట్టారు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ బ్లాక్ గా ఉన్నా, వైట్ గా ఉన్నా, సన్నగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, మీరు ఎలా ఉన్నా సరే మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఫస్టే వీళ్ళు ఇలా ఉన్నావేంటి, అలా ఉండు, ఇలా ప్రెషర్ ప్లీజ్ దయచేసి ఇంట్లో మీరు ఎలా ఉన్నా సరే. వెరీ లక్కీ అండి నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు. మా మమ్మీ ఉందండి ప్రాణం. ఇలాంటి మమ్మీ అందరికీ
బుజ్జి తల్లి బుజ్జి తల్లి ఇలాంటి మమ్మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. మా మమ్మీ అనే కాదు, మా డాడీ, మా ఇద్దరు అన్నయ్య, నాకు ఇద్దరు అన్నయ్యలు. బై ద వే మీకు తెలిసే ఉంటది, అన్ని వీడియోస్ చూసే ఉంటారు. నా అన్నయ్యలు అంటే నాకు పిల్లర్స్, బ్యాక్ బోన్స్. మా మమ్మీ స్లాబ్, మా డాడీ స్థలం ప్లేస్. మా డాడీ ఎలాగంటే నేను బయటికి వెళ్తే నాకు బౌన్సర్స్, హీరోయిన్స్ కి బౌన్సర్స్ ఎలా ఉంటారో మా అన్నలు ఇద్దరు అలా ఉంటారు నాకు. అవునా? మా మమ్మీ మేనేజర్ పిఏ. ఎన్నిసార్లు ఇప్పుడు పండగ వస్తే ఒక 10 సార్లు టైలర్ దగ్గరికి పంపుతా, ఒక 4 సార్లు బయటకి పంపుతా. మా చిన్నన్నయ్యకి అయితే అసలు చికాకే రాదు. చికాకు వస్తుంది, ఏంటి తిక్కలోడు. మరి అంత ప్రేమ ఎందుకు? ప్రేమ మా అన్నయ్యకి నేనంటే. ఈ డ్రెస్ అంటే నీకుందా ప్రేమ? వాడిని అడుగుండలేదు. ఇంకా ఇవి ఇక్కడ మా మమ్మీ డ్రెస్ వచ్చింది ఒకటి పొరపాటుగా ఇందులో చూపిస్తాగండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అదేనండి చెప్పాక ఒక ఎర్ర డ్రెస్సు, ఇది ఎనిమో జాములోనే ఇట్లా తెప్పించిందంట. ఇది ఒక ఎర్ర డ్రెస్సు, ఒక పసుపు కలర్ డ్రెస్సు. మరీ షో చేస్తున్నా. ఎన్ని బట్టలు ఉన్నాయో. ఒక రోజు మా మమ్మీ డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నాయి, చూపిస్తాను. చీరలు ఉన్నాయంటే ఒప్పుకుంటా. ఇదిగోండి ఈ డ్రెస్, ఇది మా మమ్మీ రెడ్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. రేపేసుకోవాలా? ఈ రెడ్ దాచుకుంటున్నా, పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు వేసుకుందామని. వంట చేసినప్పుడు మళ్ళీ ఇది ఇంకా అంతేనా? అయిపోయినాయా డ్రెస్సులు? అయితే ఇంకా ఎకేషనల్ డ్రెస్సులు అయిపోయింది. రోజు వెళ్ళి చూపివా? నా వల్ల కాదమ్మో, అవి చాలా చాలా చాలా, అవి ఒక రూమ్ లో కూడా ఉండవు. కొన్ని మా చిన్న రూమ్ లో ఉంటాయి, కొన్ని మా పెద్దన్న రూమ్ లో ఉంటాయి, కొన్ని మా రూమ్ లో ఉంటాయి, కొన్ని వాషింగ్ మిషన్ దగ్గర ఉంటాయి. అవి చూపెట్టాలంటే ఒక 3 hours సినిమా ఉన్నట్టు ఉంటది. అంత ధైర్యం మనం చేయొద్దు. ఈ డ్రెస్సులు అన్నిట్లో మీకేది నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్పు. అదే అది లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే డ్రెస్ కాదా ఇది? నిరుడు పుట్టినరోజుకి కోదాడు వెళ్ళి నేను తెచ్చానండి ఈ డ్రెస్. అసలు చెప్పట్లా, నాకు ఎంత ఫీలింగ్ ఉంటుంది తెలుసా? కోదాడు వెళ్ళి కోదాడు ఏ కొట్టు నాకు గుర్తు రావట్లేదులే గానీ, ఇది మా మమ్మీ సెలెక్షన్. ఎంత 2 ఏళ్ళేనండి, ఇది 2 ఏళ్ళే. జీబీ వాళ్ళు నాకెంత ఇష్టమో ఈ డ్రెస్ అంటే. ఈ డ్రెస్ చూపించట్లేదు, చూసారండి? కోపం రావాలని అంత కోపం వచ్చింది ఇప్పుడు నాకు. ఈ డ్రెస్ చూపి అని నేను వేసిన కాడి నుంచి చెప్తున్నాను. ఇదే ముందులే చూపెట్టానికంట. ఏం 2 ఏళ్ళు అయితే డ్రెస్ కాదా? నేను కట్టుకుంటా పోయి, నేను వేసుకుంటా. ఒక్కసారి వాళ్ళ డాడీ తెచ్చిన డ్రెస్ ఏమో నవ్వుతా చెప్పింది. కోదాడలో నేను జీబీ వాళ్ళ హాల్లో తెచ్చిన డ్రెస్ ఏమో చూపెట్టలేదండి. ఎంత బాధ అనిపిస్తుందండి నాకు. ఏడవకురా బుజ్జి కన్నా. ఓకే, నా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఇంతటితో పూర్తయిపోయింది. ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసేయండి. నేను ఇప్పించిన డ్రెస్సే బాగుంది కదండి. కోదాళ్ళు బాగలేదా? ఓకే, మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విజయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఇప్పుడు ఇవన్నీ నేను మడతేసుకోవాలి. బాయ్. చాలా ఇంకా మడతాయి. హోల్డింగ్ స్టార్ట్ చేయి. హోల్డింగ్ ఏంటి? మడతాయి మా ఇప్పటి వరకు నేను చూపించిన డ్రెస్ నీకు నచ్చుద్దా? మామూలుగా ఉతికిన బట్టలు మడతేసి నేను పెడితేనే నువ్వు మడతలు పెట్టబాక, నా బట్టలు నీకు సరిగా వేయటం రాదు అని అరుస్తుందండి నాకు. నేను ఉతకటం తెచ్చి అక్కడ వేయటం కానీ బట్టలు మడతడానికి ఇట్లా చుట్టి ఇట్లా వేయడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అట్లా ఏమే? ఓకే మా మాటలు ఇంకా అట్లా సాగుతూనే ఉంటాయి కానీ. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిగా ఫన్ తో వస్తా. ఓకే మాలన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్ మీ వీడియో చేసుకోవడానికి. వీడియో అన్ని తీసుకొచ్చేసారు. చేసుకోమని ఆనందం కన్నా మాకు ఎక్కువ ఏం లేదు. బాయ్.